వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 59. క్యారియర్ తీసుకుని వెళ్తూ ఉన్న మైత్రిని చూసి, ఓ మొగుడు అయ్యేసరికి భోజనం పెట్టడానికి వచ్చావా? ఇది ఒకందుకు మంచిదేలే. నిన్ను ఎలా బ్లేమ్ చేయాలా అని చూస్తున్నాను. నువ్వే నాకు మంచి అవకాశం ఇచ్చావే. అభిని పెళ్లి చేసుకున్న నిన్ను అంత తేలిగ్గా లేపేస్తే ఏం మజా వస్తుంది? అందరి ముందు నీ పరువు తీసి నిన్ను నడి రోడ్డుకు ఈడ్చి అప్పుడు నా కసి తీరా నువ్వు చేసిన దానికి నిన్ను చంపుతాను అని నవ్వుకుంటూ వెళ్లే హాయ్ గైస్ అన్నది సంజన. అక్కడే ఉండి మాట్లాడుకుంటూ ఉన్న స్వప్న వాళ్ళు సంజనాని చూసి హాయ్ మేడం అని విష్ చేశారు. హాయ్ అంటూ వెళ్లి వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడుతూ వాట్ ఎల్స్ గైస్ అని అడిగింది సంజన. హా ఏముంది మేడం, నథింగ్, బ్రేక్ టైం కదా, అందుకని ఏదో అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అన్నారు స్వప్న వాళ్ళు. ఓహ్ కమ్ ఆన్ స్వప్న, ఎప్పుడు వర్క్ మాత్రమే కాదు, కాసేపు అలా మాట్లాడుకోవటం తప్పేం కాదులే అంటూ కాసేపు వాళ్లతో మాట్లాడుతూ ఇప్పుడు వెళ్ళు డీప్ డిస్కషన్ లో ఉన్నారు. ఇప్పుడు చెప్తానే అని నవ్వుకుంటూ అవును మైత్రి వచ్చినట్టుంది, ఎక్కడ ఉంది అని అడిగింది సంజన. హా మేడం, మైత్రి మేడం ఇప్పుడే వెళ్లిపోయారు అని చెప్పింది స్వప్న. ఓ అవునా, ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లిపోయారు? ఈ మధ్య మేడం రావట్లేదు, ఏమైందో ఏమిటో అన్నది సంజన. ఏమో మేడం, మాతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు అని చెప్పింది స్వప్న. అయితే ఎందుకు వచ్చారు? సత్యాన్ని కలవటానికి వచ్చిందా? పైగా క్యారియర్ తీసుకుని వచ్చారు అని అడిగింది సంజన. మేడం అసలు సత్యాన్ని కలవలేదు, అభిసార్ని కలిసి వెళ్లిపోయారు అని చెప్పింది స్వప్న. ఏమిటి, వచ్చి కనీసం సత్యాన్ని కూడా కలవకుండా అలా వెళ్లిపోయిందా? అయినా సార్ని కలవటం కోసం వచ్చిందా? పైగా క్యారియర్ పట్టుకుని ఏమిటో అన్నది సంజన. మేడం మీరేమంటున్నారు అన్నది స్వప్న. అరే యార్, నేనేమంటున్నాను, ఇన్ని రోజులు ఆఫీస్కు రాకుండా ఉండి ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అన్నది సంజన. అప్పటికే సంజన ఫిక్స్ చేసిన ఇంకో ఇద్దరు అక్కడకు వచ్చి ఏముంది మేడం, ఇన్నాళ్ళు సార్కి సెక్రటరీగా చేసింది కదా, అందుకని సార్ని బాగా బుట్టలో వేసుకుని ఉంటుంది, అందుకనే సార్ని కలవటానికి వచ్చింది. పైగా లంచ్ కూడా సార్కి తినిపించింది. సార్ రూమ్ లోనికి వెళ్లి గంట పైనే గడిపింది అని మైత్రి గురించి ఉన్నవి లేనివి చెప్తూ ఉన్నారు. ఎస్, నేను అనుకున్నది జరిగేలా ఉన్నది, దెబ్బకి దీని పరువు పోతుంది, ఒక్కసారి వీళ్ళు నమ్మితే చాలు అని నవ్వుకున్నది సంజన. మేడం అలా ఎందుకు చేస్తారు, పైగా మేడంకు పెళ్ళయింది అన్నది స్వప్న. సంజన పెట్టిన ఇద్దరు కూడా హా అయ్యింది పెళ్లి, కానీ ఎవరు అంటే చెప్పదు, ఎప్పుడు మనకు చూపించలేదు, ఇంకా మొగుడు దగ్గరే ఉందో లేక ఎక్కడ ఉందో, మొగుడు పక్కన లేడు అని ఏమేమి చేస్తుందో మనం చూసామా? అయినా మనం సార్తో మాట్లాడాలి అంటేనే భయపడతాం, కానీ ఆ మైత్రి సార్తో ఎంత క్లోజ్ గా ఉంటుంది. మనం సార్ అని పిలిస్తే ఆవిడ గారు మాత్రం అభిగారు అని పేరు పెట్టి పిలుస్తుంది. ఇద్దరి మధ్య అంత చనువేమిటి అసలు? మాకైతే ఫస్ట్ నుంచి ఆ మైత్రి బిహేవియర్ చూస్తే డౌట్ గానే ఉండేది, ఇప్పుడు అది ఇంకా నిజం అని అనిపిస్తుంది అన్నారు సంజన మనుషులు. వాళ్ళు అలా అనగానే అందరూ ఆలోచనల్లో పడుతూ నిజమే, ఫస్ట్ నుంచి మైత్రి సార్ దగ్గర చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది. అంటే వీళ్ళు చెప్పేది నిజమా? నిజంగానే సార్కి మైత్రికి మధ్య రిలేషన్ ఉన్నదా? అంతకుముందు సార్ చాలా సీరియస్ గా ఉండేవాళ్ళు. ఇన్ని రోజులు సార్ ఆఫీస్ కు రాలేదు, మైత్రి మేడం కూడా రాలేదు. సడన్ గా సార్ ఆఫీస్ కు వచ్చిన రోజే లంచ్ తీసుకుని వచ్చి అభిసార్ని మాత్రమే కలిసి వెళ్లిపోయింది. సార్ కూడా ఎప్పుడూ సీరియస్ గా ఉండేవాళ్ళు, కానీ ఈ రోజు సార్ లో చాలా మార్పులు వచ్చాయి. నిజంగానే వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్స్ లో ఉన్నారా? చూడటానికి పద్ధతిగా ఉంటుంది, ఎంత బాగా నటిస్తుంది, కావాలి అని సార్ని ట్రాప్ చేసిందా? ఛీ, ఇంతకాలం మంచిది అనుకున్నాం, కానీ ఇలాంటిది అని తెలుసుకోలేకపోయాము. ఆవిడను చూడాలి అంటేనే అసహ్యంగా ఉన్నది అని అందరూ అంటూ ఉన్నారు. ఏమోలే స్వప్న, మనం అలాంటి వాళ్ళని ఏం చేస్తాం, ఏమన్నా అంటే ఒప్పుకుంటారా? ఇంకా వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఈ విషయం మీరు బయట ఎవరితో అనకండి, మనకెందుకు అని అనేసి నవ్వుతో ప్లాన్ సక్సెస్ అనుకుంటూ వెళ్లిపోయింది సంజన. అందరూ కూడా ఇక నుంచి మైత్రితో మాట్లాడకూడదు అని అనుకుని వెళ్లిపోయారు. అక్కడే ఉన్న జెంట్స్ స్టాఫ్ కూడా వీళ్ళ మాటలు అన్ని విని ఇన్నాళ్ళు మంచిది అనుకున్నాము, ఇది ఎలాంటిదే, అయితే మనం కూడా ట్రై చేయొచ్చు అని అనుకున్నారు. సంజన తను డబ్బులిచ్చి మాట్లాడించిన వాళ్ళని చూస్తూ వాళ్ళ ముందు డబ్బులు కట్టలు వేసి చూడండి చాలా మంచి పని చేశారు, అంతా కూడా నేను చెప్పినట్టే చేశారు, కానీ గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో నా పేరు ఎప్పుడూ బయటకు రాకూడదు, అలాగే అది ఆఫీస్కు వచ్చినప్పుడు అందరి ముందు దాని పరువు పోయేలా చేయాలి, వెళ్ళండి
అని చెప్పి పంపించేసి, ఇప్పుడు చూస్తా సాక్షి, ఇంకా నువ్వు ఎలా తప్పించుకుంటావు నా ఉచ్చ నుంచి అని క్రూరంగా నవ్వుతూ ఉన్నది సంజన. ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న అభి లేట్ గా ఇంటికి వెళ్ళాడు. అప్పటి వరకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్న అభి తన కోసం ఎదురు చూస్తూ ఉన్న మనని చూడగానే తన అలసట అంతా కూడా మర్చిపోయి తన ఫేస్ లోనికి చిన్న స్మైల్ వచ్చి చేరుతూ బంగారం అని ప్రేమగా పిలుస్తూ ముందుకు వెళ్ళాడు. వచ్చారా అభి గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు బాగా లేట్ అయింది, బాగా అలసిపోయినట్టున్నారు, వర్క్ ఎక్కువగా ఉందా అండి అని అడిగింది మనం. అదేమీ లేదు బంగారం, ఇన్ని రోజులు ఆఫీస్కు వెళ్ళలేదు కదా, అందుకనే కొంచెం. సరే ఏమిటి, ఇంట్లో ఎవరూ లేరు అని అడిగాడు అభి. హా, అందరూ తినేసి పడుకోవటానికి వెళ్ళారండి, మీరు ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేతురు అన్నది మనం. మరి నువ్వు తినేసావా అని అడిగాడు అభి. లేదండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరు వచ్చారు కదా, మీతో పాటు తింటాను అని చెప్పింది మనం. నాకు లేట్ అయితే నువ్వెందుకు బంగారం తినకుండా వెయిట్ చేస్తూ ఉండటం, నువ్వు తినేయచ్చు కదా, ఇలాగైతే ఎలా చెప్పు. సరే ఉండు, ఇప్పుడే వస్తాను అని 5 minutes లో ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు అభి. ఆ తర్వాత ఇద్దరు కూడా కలిసి డిన్నర్ ఫినిష్ చేసి రూమ్ లోనికి వెళ్లారు. అలా వెళ్తూనే అభి మను డైరీ ఎక్కడ పెట్టి ఉంటుందా అని కళ్ళతోనే రూమ్ అంతా స్కాన్ చేస్తూ ఉన్నాడు. అభి గారు, ఏమిటి అలా చూస్తున్నారు, ఏమైంది అని అడిగింది మనం. ఏమీ లేదు బంగారం, బాగా టైర్డ్ అయ్యాను, నేను రెస్ట్ తీసుకుంటా అని అంటూ మను కబోర్డ్ వైపు చూస్తూ అక్కడే ఉండవచ్చు అని అనుకుంటూ బెడ్ పై పడుకున్నాడు అభి. అభి టైర్డ్ అయ్యాడు అని మను కూడా సైలెంట్ గా వచ్చి అభి పక్కన పడుకుంటుంటే అభి మనుని దగ్గరకు తీసుకొని గుండెలపై పడుకోబెట్టుకుని జోకుడుతో, నేను ఎంత అలసిపోయినా నీతో మాట్లాడకపోతే నాకు ఆ రోజు గడవదు బంగారం అని మనుతో కాసేపు కబుర్లు చెప్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతూనే మను నిద్రపోవటంతో తనను సరిగ్గా బెడ్ పై పడుకోబెట్టి చిన్నగా కిస్ చేసి తనను వదిలి ఆ కబోర్డ్ ఓపెన్ చేశాడు. అక్కడ అంతా వెతికినా కూడా అభికి డైరీ కనిపించకపోవటంతో ఎక్కడ ఉంటుందా అని మొత్తం వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడా కనిపించకపోవటంతో అసహనంగా బెడ్ పై కూర్చుంటూ, బంగారం డైరీ ఎక్కడ పెట్టావే అంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు స్ట్రైక్ అయ్యింది. డైరీ అంటే రోజు రాస్తారు, అంటే బంగారం ఈ రోజు కూడా డైరీ రాసే ఉంటుంది. అంటే నార్మల్ గా డైరీ ఎక్కడ రాస్తే అక్కడే పెడతారు. సో పడుకునే ముందు కాబట్టి అప్పుడు మనం అక్కడ కింద పడుకున్నప్పుడు ఆ కబోర్డ్ దగ్గర కూర్చొని ఏదో రాసుకుంటూ ఉండేది. ఇప్పుడు అంటూ తన వైపుకు వచ్చి అక్కడ పిల్లో కింద చూశాడు, అక్కడ లేదు. బంగారం ఎక్కడ పెట్టావే అంటూ పోనీ ఒకసారి బెడ్ కింద చూద్దాం అని చూస్తూ ఎస్ అంటూ ఆ డైరీని బయటికి తీస్తూ, అమ్మ బంగారం ఎక్కడ పెట్టావా, దీనికోసం ఎంత వెతికించావే, తిన్నదంతా కూడా ఇప్పుడే అరిగిపోయేలా చేశావు. ఇందులో ఏముందో తెలుసుకోవాలి బంగారం, సత్య చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి. అదే నిజమైతే ఐ స్వేర్ ఆన్ యూ, వాళ్ళు ఎవరైనా కూడా వదలను బంగారం. ప్రీతి ఇదంతా చేసింది అని తెలుసు, కానీ ఇంకా నా వాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను. అది నిజం కాకూడదు అంటూ బాల్కనీలోనికి వెళ్లి కౌచ్ పై కూర్చుంటూ డైరీ ఓపెన్ చేశాడు అభయ్. మానస మైత్రి, వైఫ్ ఆఫ్ అభినందన్ అనే అందమైన అక్షరాలను చేతితో తడుముతూ ఇంకో పేజీని టర్న్ చేశాడు. అభి, ప్రేమ అనే పదానికి నాకు అర్థం తెలుసో తెలియదో కానీ నా జీవితానికి అర్థం మాత్రం మీరే అండి. మీతోనే కలకాలం ఉండాలి అని ప్రేమతో మీ మనస. అభి గారు, మిమ్మల్ని మళ్ళీ చూసినప్పటి నుంచి మీతో చాలా విషయాలు చెప్పాలి అని అనుకున్నాను, కానీ నాకు అంత అదృష్టం లేదు. అందుకనే నా మనసులోని భావాలు అన్నీ మీతో పంచుకోలేకపోయినా ఈ డైరీలో రాసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మను అభిని కలవటానికి వచ్చినప్పటి నుంచి జరిగినది అంతా కూడా డీటెయిల్ గా ఉన్నది. అంతా కూడా చదువుతూ నాకే తెలియకుండా నా బంగారాన్ని ఎంత బాధ పెట్టాను అని ఫీల్ అవుతూ సారీమా అని మళ్ళీ కంటిన్యూ చేశాడు. డైరీ చదువుతూనే, అంటే ఆ ఫోన్ కాల్ చేసింది ఒకరు ధనుంజయ్ మామ, అవతల మాట్లాడింది ప్రీతి, అంటే ఇందులో ఆయన హ్యాండ్ కూడా ఉన్నదా? కూతురికి బాగా సపోర్ట్ చేశాడు. మరి ఆ రెండో ఫోన్ కాల్ ఎవరై ఉంటారు? చూడపోతే ఆస్తి కోసం అని తెలుస్తుంది అని ఆలోచిస్తూ కంటిన్యూ చేశాడు. అవును అభి గారు, అప్పటి వరకు అది నేను జస్ట్ యాక్సిడెంట్ అని అనుకున్నాను, కానీ అప్పుడే నాకు తెలిసింది ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని. నాకు ఏమీ అర్థం కాలేదు, కానీ మీకు మాత్రం ప్రమాదం ఉంది అని అర్థం అయ్యింది. అందుకనే మిమ్మల్ని కాపాడుకోవాలి అని మీ దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యాను.
కానీ మీకు దగ్గరగా ఉంటూ దూరంగా ఉండాలి అంటే ఎంత కష్టమో నాకు అప్పుడే తెలిసింది. మనసు త్వరగా మీతో కలిసిపోవాలి అని గొడవ చేస్తూ ఉంటే బుద్ధి వద్దు అని వారించేది. కానీ ఒక్కటే బాధగా ఉండేది అభి, నా వల్లే మీరు ఇలా అయిపోయారు అని. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మీరు నా వల్ల ఇలా ఒకరితో సంబంధం లేకుండా ఎవరితో మాట్లాడకుండా కోపంగా అరుస్తూ ఉండటం చూస్తే నా మీద నాకే కోపం వచ్చేది. అసలు నన్ను అనేదాన్ని మీరు చూడకపోతే, ప్రేమించకపోతే మీకు ఏ కష్టం లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు అని అనిపించేది. అందుకనే మీరు ఎంత అరిచినా మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని విసిగించేదాన్ని. అప్పుడన్నా మీరు కాస్త అన్ని మర్చిపోతారు అని. అలా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ రోజు షాపింగ్ మాల్లో మీరు మళ్ళీ నవ్వటం చూశాను. ఆ క్షణం మళ్ళీ నేను మిమ్మల్ని కొత్తగా చూశాను. నాకు నేనే కొత్తగా అనిపించాను. మిమ్మల్ని అలానే చూస్తూ ఉండాలి అనిపించింది. కానీ మీరే వెంటనే మళ్ళీ కోపంగా అయిపోయారు. అసలు అందరూ మీ కోపం చూసి భయపడతారు. కానీ ఆ కోపం నిజం కాదు అని వాళ్లకు తెలియదండి. అందరూ మీ కళ్ళల్లో తెచ్చిపెట్టుకున్న కోపాన్ని చూస్తే నాకు మీరు పడే బాధ కనిపిస్తూ ఉన్నది. అందుకనే అందరూ మీ కోపం చూసి భయపడితే నాకు మాత్రం బాధ వేస్తున్నది. మీ బాధను ఎవరికి తెలియనీయకుండా అలా ఉన్నారు అని వాళ్లకు తెలియదు కదా. ఎందుకో తెలియదు, మీ కోపాన్ని సైతం భరించగలను. కానీ మీరు బాధపడుతూ ఉంటే చూడలేకపోయేదాన్ని. మీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నా గుండెల్లో మెలిపెట్టినట్టు ఉంటుంది. మీరంటే అంత ప్రేమేమిటి అని నా మనసును నేనే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నకు సమాధానం నాకు ఇప్పటి వరకు తెలియదు అభి. ఎందుకంటే అక్కడ ఉన్నది నువ్వే కాబట్టి. నా ప్రశ్నకు సమాధానం నిన్నే అడగాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నాను. చదువుతున్న అభి పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. లాలనగా మనోవైపు చూస్తూ గుండెలపై చేయి పెట్టుకుని, అక్కడ ఉన్నది నువ్వేనే, కొన్నిటికి మాటలు ఉండవు బంగారం, భావం మాత్రమే అంటూ డైరీ చదవటం కంటిన్యూ చేశాడు. ఫస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎవరో తెలియకుండా వచ్చాను. మరి ఈ రోజు నేనెవరో చెప్పకుండా మీ ఇంటికి వచ్చాను అభి. మీ ఫ్యామిలీ వాళ్ళు అందరినీ ఆ రోజే ఫస్ట్ టైం చూశాను. ఎందుకో తెలియదు, మీ మరదలో నన్ను అదోలా చూసింది. నాకు తనను చూస్తే చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది. మీ వాళ్లను ఫంక్షన్ కి తీసుకుని వచ్చినప్పుడే తెలిసింది ఆ ప్రీతి కనిపించినంత మంచిది కాదు అని. ఆ తరువాత తను నన్ను చాలాసార్లు పాయింట్ చెయ్యాలి అని చూసింది. కానీ నా మీద కోపం ఉంది అన్నా కూడా నువ్వే నన్ను చాలాసార్లు సేవ్ చేశావు. మరి ఏమైందో తెలియదు, ఆ ప్రీతి ఎందుకో కావాలి అని నాతో గొడవ పెట్టుకునేది. మనోని కావాలి అని పాయింట్ చేసి బ్లేమ్ చేయాలి అని చూడటం అన్ని గుర్తుకు వచ్చి అభి దవడ కండరాలు బిగుసుకుపోతూ ఉంటే పిడికిలి గట్టిగా బిగించి కోపాన్ని అణుచుకుంటూ ఇంకో పేజీ తిప్పాడు. నీకు తెలుసా అభి, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత నీతో కలిసి ఒక్కదాన్నే ఉన్నాను. అడవిలో ఉన్నందుకు భయం లేదు అభి. పక్కన నువ్వు ఉన్నావు అని ధైర్యంగా ఉన్నది. నా కోసం నువ్వు వచ్చావు అని సంతోషంగా ఉన్నది. నీకు తెలుసా అభి, నువ్వు నా కోసం వెతుకుతూ నా దగ్గరకు వచ్చినప్పటికే నేను స్పృహలోనికి వచ్చాను. కానీ నీకు దగ్గరగా ఉండాలి అని నేనే కావాలని అలా ఉన్నాను. నువ్వు నన్ను అలా ఎత్తుకుని వెళుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. నీకు నా మనసులో భావం అర్థమైంది అని నాకు అర్థమైంది. అందుకనే ధైర్యం చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేశాను. అప్పుడు నువ్వు నన్ను కొట్టినందుకు బాధ లేదు. ఇంకా మనోనే ప్రేమిస్తున్నాను, తన కోసమే ఎదురు చూస్తున్నాను అన్నందుకు హ్యాపీగా ఉన్నది. కానీ ఆ సంతోషం క్షణకాలమే అన్నట్టు నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు. మీ అమ్మగారికి హెల్త్ బాగాలేదు అని వచ్చాం. అక్కడ మీ అమ్మగారు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అడిగితే నువ్వు నా వైపు చూస్తూ నీకు ప్రీతిని పెళ్లి చేసుకోవటం ఇష్టం అన్నావు చూసావా. అప్పుడు నా గుండెల్లో గుణపం దించినట్టు ఉన్నది. కళ్ళ ముందే నువ్వు దూరం అయిపోతున్నావు అని భయం వేసింది. ఆ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను అభి. అప్పటికీ నాకు ఇంకా తెలియదు అదంతా కూడా నాటకం అని, నిన్ను పెళ్లికి ఒప్పించడానికి అలా చేశారు అని. సత్య, సంతోష్ అన్నయ్య వాళ్ళంతా కూడా నన్ను ఆ నాటకంలోనే నీకు నాకు పెళ్లి చేస్తా అన్నారు. కానీ నాకు ఇష్టం లేదు అభి. మోసం చేసి నిన్ను చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నీకు ప్రేమతోనే దగ్గర కావాలి అని అనుకున్నాను. కానీ నాకు అప్పుడు ఆ అవకాశం లేదు. అలానే ఉంటే నువ్వు నాకు దూరం అయిపోతావు అనే భయంతో తప్పక నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. కానీ మోసం చెయ్యాలి అని మాత్రం కాదు అభి గారు. ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏం చేసినా తప్పు కాదు అంటారు. నా ప్రేమలో తప్పు లేనప్పుడు నేను చేసేది తప్పు కాదు అనుకున్నాను. అందుకనే
మీతో పెళ్లికి సిద్ధపడ్డాను. మీరు నా మెళ్ళలో 3 ముళ్ళు వేసే వరకు కూడా నా మనసులో లేదు. ఏ నిమిషం మీరు కట్టిన తాళిని పట్టుకున్నానో ఆ క్షణమే నేను మీ భార్యను అయ్యాను అని ఎంత సంబరపడ్డానో తెలుసా అభిగారు? మానస మైత్రి, వైఫ్ ఆఫ్ అభినందన్ గా మిగలాలి అనుకున్న నా కల తీరింది. అసలు ప్రీతిని మేము కిడ్నాప్ చేయాలి అని అనుకున్నాం. కానీ ఏమైందో తెలియదు. మాకంటే ముందే తనని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తను పెళ్లి మండపంలోనికి వచ్చింది. నిజం తెలిసిన మీరు నన్ను ఏమంటారు అనుకున్నాను. మీరు మౌనంగా ఉన్నారు. అలా మొదటిసారి మీ చెయ్యి పట్టుకుని మీతో కలిసి 7 అడుగులు వేస్తూ వచ్చాను. ఎన్నో కలలతో మీ జీవితంలోనికి అడుగుపెట్టిన నేను ఆ రోజే నమ్మలేని నిజాన్ని చూశాను అభిగారు. తెలిసిన నిజాన్ని అప్పుడే మీకు చెప్పేయాలి అని అనుకున్నాను. కానీ నా అనుకున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఎంత పెయిన్ గా ఉంటుందో నేను రియల్ గా ఆ ప్రవీణ్ గారి విషయంలో చూశాను. ఆ బాధ మీకు కలిగించడం నాకు ఇష్టం లేదు. అందుకనే నా గొంతు అక్కడే మూగపోయింది. నిజాన్ని చెప్పి బాధ పెట్టలేను. అబద్ధంతో దగ్గర కాలేను. ఇన్నాళ్ళు అత్తయ్య గారు అబద్ధం చెప్పి పెళ్లి చేయాలి అని అనుకున్నారు అంటే మీ మీద ప్రేమతో అని అనుకున్నాను. కానీ అది మీ మీద కాదు, మీ ఆస్తి మీద అని నాకు తెలిసిన ఆ నిమిషం నన్ను నేను నమ్మలేకపోయాను. అసలు నేను వింటున్నది నిజమో కాదో ఎటూ తేల్చుకోలేకపోయాను. ఆ ఆస్తి కోసమే మీతో ప్రేమ ఉన్నట్టు నటించి తన వాళ్లతో నీకు పెళ్లి చేసి ఆ ఆస్తిని తన గుప్పెట్లో పెట్టుకుని శాసించాలి అని అనుకున్నది. కానీ మీరు నన్ను ప్రేమించారు అని తెలిసిన అత్తయ్య గారు ఆ ప్రీతితో కలిసి నాకు యాక్సిడెంట్ చేసి చంపి మీకు ప్రీతిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారు. కానీ చివరి క్షణంలో మీరు ప్రీతికి బదులు నా మెడలో తాళి కట్టారు. ఆ కోపంలోనే అత్తయ్య వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను అనుకోకుండా విన్నాను. నేను వినకుండా ఉన్నా బాగుండేది అభిగారు. కానీ నాకు నిజం తెలిసిపోయింది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. వాళ్ళు చివరికి ఆస్తి కోసం మిమ్మల్ని కూడా చంపటానికి వెనుకాడరు అని తెలిసాక నేనే వాళ్లను చంపాలి అన్నంత కోపం వచ్చింది. కానీ కన్న తల్లి ప్రేమకు దూరమైన మీరు తనలోనే మీ అమ్మను చూసుకుంటున్నారు. కష్టపెట్టే నిజం కన్నా మభ్యపెట్టే అబద్ధం చాలు అనుకున్నాను. ఎప్పటికైనా అత్తయ్యను మార్చి మీ ముందు నిలబెట్టాలి అని అనుకున్నాను. మరి నా కోరిక తీరుతుందో లేదో ఆ దేవునికి తెలియాలి. అభి మామ్ అంటూ చదువుతున్న డైరీని అలానే అక్కడే వదిలేశాడు. అభి కళ్ళ ముందు అంత శూన్యంలా అనిపిస్తున్నది. డైరీ కింద పడిన శబ్దంతో మెలకు వచ్చిన మను పక్కన చూసి అభి లేకపోవటంతో పైకి లేచి కళ్ళు నలుపుకుంటూ అభిగారు అంటూ పిలుస్తూ బాల్కనీలో లైట్ వెలగటంతో అటుగా వచ్చింది. మను పిలుపుకు తేరుకున్న అభి డైరీని పక్కన పెట్టి తనకు ఎదురు వస్తూ, బంగారం ఈ టైంలో లేచావు, ఏమిటి నిద్ర పట్టలేదా అని అడిగాడు. మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అభిగారు అని అడిగింది మను. అది అర్జెంటు ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడాను, పద బయట చల్లగా ఉన్నది అంటూ అభి మను చేయి పట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటే, అభిగారు మీరు బాగానే ఉన్నారా అని అడిగింది మను. నాకేమైంది బంగారం అని అభి అంటూ ఉంటే, లేదండి నాకెందుకో మీ వాయిస్ డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా, నాకు కూడా చెప్పరా అన్నది మను. మను అలా అంటూ ఉంటే మనసులో అగ్నిపర్వతం బద్దలు అవుతూ ఉంటే అమాంతం మనుని గట్టిగా పట్టుకున్నాడు. అభి అలా పట్టుకుంటేనే తెలుస్తుంది ఎందుకో చాలా బాధపడుతున్నాడు అని. ఇంకా మను ఏమీ మాట్లాడకుండా అభిని అలానే పట్టుకున్నది. కాసేపటికి తన మనసులో భారం దిగాక మనును వదిలి, సారీ బంగారం ఎందుకో తెలియదు చాలా బాధగా ఉంది అన్నాడు అభి. మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఏమి చేసినా కరెక్ట్ గానే చేస్తారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే హెల్త్ పాడవుతుంది. ఎంత పెద్ద సెంటెన్స్ అయినా కూడా చిన్న ఫుల్ స్టాప్ తో ఎండ్ అయిపోతుంది. అలానే ఎంత పెద్ద సమస్య అయినా తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది. మీరు ఆ సొల్యూషన్ ను వెతకాలి, కానీ ఇలా బాధపడతారా చెప్పండి. ఇంకేమున్నా రేపు చూసుకోవచ్చు, ముందు పదండి అని అభిని బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది మనం. అభి మన చుట్టూ చేతులు వేసి తన గుండెలపై పడుకోబెట్టుకుని, నిజమే బంగారం, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా సొల్యూషన్ ఉంటుంది. జరిగిన దాన్ని నేను మార్చలేను, కానీ జరగబోయేదాన్ని మాత్రం మార్చగలను. ఎవరు చేసినా తప్పు తప్పే, అది నేనైనా సరే. నాకు తెలిస్తే బాధపడతాను అని ఎన్నాళ్ళు నాకు చెప్పలేదు. కానీ చూసావా బంగారం, నాకు ఆ నిజం తెలిసినా కూడా నేను బాధపడటం లేదు. నేను బాధపడి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కాకపోతే అమ్మా అనుకున్న తను అంత మోసం ఎలా చేయగలిగింది అనే చిన్న పెయిన్ అయితే ఉన్నది బంగారం.
నీ ముందు నాకు ఆ పెయిన్ పెద్ద లెక్కేమీ కాదు. ఇన్నాళ్ళు అమ్మ ప్రేమ అనే ముసుగులో ఉన్న నాకు ఈరోజు ఆ ముసుగు తొలగిపోయింది. ఇన్ని రోజులు ఎవరికి వాళ్ళు ఆట మొదలుపెట్టి మన జీవితాలతో ఆట ఆడుకున్నారు. ఇంకా ఇప్పటి నుంచి అసలైన ఆట అంటే ఎలా ఉంటుందో నేను ఒక్కొక్కరికి చూపిస్తాను. ఎవరైనా సరే నిన్ను ఏమైనా చేయాలి అని అనుకోవటం కాదు, నీ పేరు తలుచుకోవాలి అన్నా కూడా భయపడేలా చేస్తాను అనుకుని మనోని చూస్తూ ఉన్నాడు అభి. మనో నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ బాల్కనీలోనికి వెళ్లి డైరీ తీసుకుని మళ్ళీ చదవటం స్టార్ట్ చేశాడు. వాళ్లకు పెళ్లి అయిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేశారో, మను వాటిని ఎలా తిప్పికొట్టిందో అన్ని చూస్తూ ఉన్నాడు. డైరీ మొత్తం చదువుతూ మను తనకి తన పుట్టినరోజున నిజం చెప్పాలి అని అనుకున్నది అని చూసి ఆ రోజు తను చేసింది తలుచుకున్నాడు. అభిగారు, నిజంగా ఫస్ట్ టైం నాకు మీ మీద చాలా కోపం వచ్చింది. నిజమే, అలాంటి ఫోటోలు చూసిన ఎవరైనా అది నిజము అని నమ్ముతారు. ఒకరి భార్యనో అలా చూసిన ఎవరైనా మీలాగే రియాక్ట్ అవుతారు. మీరు ఎన్ని మాటలు అన్నా కూడా మీ బాధలో అర్థం ఉంది అని సరిపెట్టుకున్నాను. కానీ నేను ఒక్కడేనా, ఇంకా ఎంతమంది అన్నప్పుడు నిజంగా చాలా కోపం వచ్చింది. ఇన్నేళ్ల మన ప్రేమలో నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అని అనిపించింది. ఇంకా ఎప్పటికీ నిజం చెప్పలేను అభిగారు. మన ప్రేమ నిజమైతే ఆ నిజాన్ని మీరే తెలుసుకుంటారు. అప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. అంతేకాని మిమ్మల్ని వదిలి మాత్రం వెళ్తాను అని అనుకోకండి. మీకు నేను దూరం అవటం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయాకే అని గుర్తుపెట్టుకోండి. ఆ పేజీని చూస్తేనే తెలుస్తుంది మను ఎంతగా బాధపడిందో. ఆ మొత్తం కూడా కన్నీళ్లతో తడిచి మరకలు ఉన్నాయి. ఆ రోజున తన ఫూలిష్ బిహేవియర్ ని తలుచుకుంటూ నేను చేసిన తప్పుకి తాను ఎంత బాధపడింది అని బాధపడుతూ ఇంకో పేజీ తిప్పాడు అభి. దానిపైన డేట్ ఈ రోజుదే వేసి ఉన్నది. అంటే ఇన్ని రోజులు బంగారం డైరీ రాయలేదా? అయినా ఏం రాసింది అంటూ చూశాడు. హాయ్ హాయ్ హాయ్, ఏమిటి ఇన్ని రోజులు ఏమైపోయాను అని చూస్తున్నావా? మరి ఏం చేయను చెప్పు. దూరం అయిపోతుంది అనుకున్న నా ప్రేమ మళ్ళీ నాకు దక్కింది. ఆ సంతోషంలో నాకు రోజులు క్షణాల్లాగా గడిచిపోయాయి. మా శ్రీవారి ప్రేమలో నాకు నేనే గుర్తులేను. ఇంకా నువ్వెక్కడ గుర్తుంటావు? ఎన్నాళ్ళు నా మనసులో బాధలు ఎవరికి చెప్పుకోలేక నీతో చెప్పుకున్నాను. కానీ అసలు నాకు ఏ బాధ రాకుండా చూసుకునే నా భర్త నాకు తోడుగా ఉంటే ఇక నాకు ఏం కావాలి చెప్పు? ఇన్నాళ్ళ నా ఒంటరితనానికి తోడుగా ఉన్నావు. కానీ ఇప్పుడు నా భర్త నాకు తోడుగా నా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలోని సంతోషాలు అన్నీ నా చెంతనే చేరినట్టు ఉన్నాయి. ఈ రోజు కోసమే నేను ఎదురు చూసింది. నా శ్రీవారి అల్లరిలో పడి అన్నీ మర్చిపోయాను. ఏం చేయను చెప్పు? ఆయన కోపమైనా ప్రేమైనా అన్నీ ఎక్కువే. ఆ ప్రేమను ఆస్వాదించడం మాత్రమే తెలుసు, ఆపేక్షించడం తెలియదు. ఇకపై నా బాధ అయినా సంతోషమైనా కూడా చెప్పుకోవటానికి మా ఆయన ఉన్నారు. ఇక బాధ అనే పదాన్ని ఆయన నా దగ్గర కూడా రానివ్వడు. అంత ప్రేమ నేనంటే మరి నేను కూడా మా ఆయనకు అంత ప్రేమ పంచాలి కదా. అందుకనే ఇక ఏదైనా సరే అది ఆయన తర్వాతే. సరే ఉంటాను, మా ఆయన వచ్చే టైం అవుతుంది. మళ్ళీ ఎప్పటికీ నిన్ను ఓపెన్ చేయలేనేమో. బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అదంతా చదువుతూ ఉన్న అభి ఫేస్ లో స్మైల్ చేరింది. హ్యాపీగా డైరీ క్లోజ్ చేసి మళ్ళీ అక్కడే పెట్టి, ఎంత ప్రేమ దాచుకున్నావే నా మీద క్రేజీ బంగారం అంటూ నిద్రపోతూ ఉన్న తనని చూస్తూ దుప్పటి కప్పి ఫోన్ తీసుకుని మళ్ళీ బాల్కనీలోనికి వెళ్లి ఎవరికో కాల్ చేశాడు. అవతలి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి ఈ టైంలో ఎవరు అని అంటూ ఉంటే అభినందన్ అని అనటంతో ఫోన్ మాట్లాడేవాడు దెబ్బకి దడుచుకొని, సార్ మీరా, ఏమిటి ఈ టైంలో కాల్ చేశారు? ఎనీ సీరియస్ అని అడిగాడు. హా సీరియస్, కానీ అది నువ్వు చెప్పే ఆన్సర్ పై ఆధారపడి ఉంటుంది ప్రతాప్ అన్నాడు అభి. ప్రతాప్ భయంగా, సార్ నేనేం చెప్పాలి, నాకేమి తెలుసు సార్ అన్నాడు. సి ప్రతాప్, నేను అడిగే క్వశ్చన్స్ కి సే ఓన్లీ ఎస్ ఆర్ నో. అంతకు మించి ఎక్కువ మాట్లాడకు. నేను పిచ్చ కోపంలో ఉన్నాను, ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పాడు అభి. అమ్మో, సార్ ఏమడుగుతున్నారు, నేనేం చెప్పాలి? కొంపతీసి నిజం తెలిసిపోయిందా? అంత సీరియస్ గా ఉన్నారు అంటే తెలిసే ఉంటుంది అని మనసులో అనుకుంటూ భయంగా ఎస్ సార్ అన్నాడు ప్రతాప్. గుడ్. మా మామ్కి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా లేదా వచ్చినట్టు యాక్ట్ చేసిందా అని అడిగాడు అభి. అనుకున్నాను సార్ సీరియస్ గా ఉన్నప్పుడే ఇదే అనుకున్నాను. ఇప్పుడు అబద్ధం చెప్పటం కంటే నిజం చెప్పటం బెటర్ అని ప్రతాప్ అనుకుంటూ ఉంటే, ఏమిటి ప్రతాప్, నిజం గొంతు దాటం లేదా? పోనీ నేను నీ దగ్గరకు వస్తే నిజం వస్తుందా? చెప్పు, నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం అన్నాడు అభి. సార్ వద్దు సార్ వద్దు,
అంతా చెప్పేస్తాను, మీరు పెళ్లికి ఒప్పుకోవటం లేదు అని. ఒకరోజు ఇంద్రాణి మేడం ఇంకా ప్రీతి ఇద్దరూ కలిసి నా దగ్గరకు వచ్చారు. ప్రీతి నాకు ఫ్రెండ్ సార్, అందుకనే ఆంటీ వాళ్ళు రిక్వెస్ట్ చేసేసరికి తప్పక ఒప్పుకున్నాను. అప్పటికీ చెప్తూనే ఉన్నాను, అభయ్ గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు అని. కానీ వాళ్ళు మీరు అలా ఒంటరిగా ఉండటం చూడలేకపోతున్నాను అని చెప్పి నన్ను కన్విన్స్ చేశారు. నేను కూడా ఒక మంచి పనే కదా అని వాళ్ళు చెప్పినట్టు చేశాను సార్. అంతకు మించి నాకేమీ తెలియదు. ప్లీజ్ సార్ అన్నాడు ప్రతాప్. యాజ్ ఏ డాక్టర్ మంచి చెడు తెలిసిన వాడివి ఇలానే చేస్తావా? రేపు ఇంకెవరో వచ్చే ఇంకేదో చెప్తే అంతే చేస్తావా? డాక్టర్ అంటే ప్రాణం పోసేవాడే కానీ ఇలా పెళ్లిళ్ళు జరిపేవాడు కాదు. నువ్వు డాక్టర్వా లేక పెళ్లిళ్ళు చేసేవాడివా? నువ్వు చేసిన ఆ పని వల్ల ఎందరి జీవితాలు నాశనం అయ్యావో తెలుసా? అదృష్టం బాగుండి నీ వల్ల నాకు మంచి జరిగింది అని మనుతో పెళ్లి జరగటం తలుచుకొని అలా కాకుండా ఇంకేమి అయి ఉన్నా కూడా నేనేం చేసేవాడినో నాకే తెలియదు. ఇంకెప్పుడు ఇలా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని తప్పుడు పనులు చేయకు. డాక్టర్వి డాక్టర్లా ఉండు. యాక్టర్ అవ్వాలి అని అనుకోకు. అటు ఇటు ఎటు కాకుండా పోతావు. బీ కేర్ఫుల్ అని సీరియస్ గా వార్న్ చేశాడు అభి. ప్రతాప్ మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ థ్యాంక్స్ సార్, నాకు బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు ఇలా తప్పుడు పనులు చేయను అని చెప్పాడు. ఓకే, ఇకపై చేయను అంటున్నావు, మరి చేసిన తప్పులు ఎలా సరిదిద్దుకుంటావు అని అడిగాడు అభి. సార్ మీరేమంటున్నారు అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగాడు ప్రతాప్. చూడు, నాకు దొంగ తిరుగుడుగా మాట్లాడటం నచ్చదు. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ అంతే. నువ్వు ఆడిన నాటకాన్ని నువ్వే అందరి ముందు బయట పెట్టించాలి అన్నాడు అభి. సార్ కావాలంటే రేపు నేను వచ్చి అందరి ముందు నిజం ఒప్పుకుంటాను అని చెప్పాడు ప్రతాప్. నువ్వు చేసిన దాన్ని తప్పు అని నువ్వు తెలుసుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి. అలా అయ్యేలా నువ్వే చేయాలి. నువ్వే వాళ్లతో నిజం బయట పెట్టించాలి అని చెప్పాడు అభి. సార్ అంటే ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను అడిగితే మాత్రం మేడం వాళ్ళు చెప్తారా అన్నాడు ప్రతాప్. చెప్పరు, కానీ చెప్పేలా నువ్వే చేయాలి. నేను నీకు చెప్తాను ఏం చేయాలో. యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అవ్వు అని ప్రతాప్ కి ఏదో చెప్పి అర్థమైందిగా, నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు వాళ్లే నిజం బయట పెడతారు అన్నాడు అభి. ప్రతాప్ నవ్వుతూ సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పాడు. ఓకే, అనుకున్న టైంకి నీకు మెసేజ్ చేస్తాను, గెట్ రెడీ ఫర్ దిస్ అని కాల్ కట్ చేసి, మామ్ ఇన్ని రోజులు ప్రేమ మంచితనం అనే ముసుగులో ఉన్నావు, నీ ముసుగు నీతోనే తీయిస్తా, చూస్తూ ఉండు మామ్. ఎంతైనా కూడా నిన్ను చూస్తూ పెరిగిన వాడిని, ఆ మాత్రం నటించడం నాకు రాదా? ఇంతకాలం వన్ సైడ్ గేమ్ లో విన్ అవుతూ ఉన్నావు, ఒక్కసారి అవతలి వాళ్ల గేమ్ కూడా చూడాలి కదా. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఆ ముసుగు వేసుకున్న సైకో ఎవరో తెలిసే వరకే ప్రీతి నువ్వు ప్రశాంతంగా ఉండేది. వాన్స్ అదెవరో తెలియగానే అందరికీ లెక్కలు తెలుస్తాను, కానీ అప్పటి వరకు నిన్ను మనశ్శాంతిగా ఉండనివనే నా మనోనే చంపాలి అని అనుకుంటావా? చావు భయం ఏమిటో నీకు రుచి చూపిస్తాను, గెట్ రెడీ ఫర్ మై గేమ్ అనుకున్నాడు అభి. అభి గారు టిఫిన్ చేసి వెళ్ళండి, అంత అర్జెంట్ పని ఏమిటి అంటూ అభి వెనుక స్టెప్స్ దిగుతూ అడిగింది మనం. బంగారం ఫ్రెండ్ వస్తున్నాడు, ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకోవాలి, టైం అవుతుంది అని చెప్పాడు అభి. వస్తే వచ్చినవాడు ఎక్కడికి వెళ్ళడు, మీరు వెళ్లే వరకు అక్కడే ఉంటాడు, అంతేకాని ఇలా తినకుండా వెళ్తారా? ముందు తినండి, తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి అన్నది మనం. అది కాదు బంగారం, ప్లీజ్ అర్థం చేసుకో అని అభి బతిమిలాడుతూ ఉంటే హాల్లో ఉన్న అందరూ కూడా వీళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. వాయమ్మో, చిన్నబాబు మీరేనా? పెద్దమ్మగారు చిన్నబాబు శానా మారిపోయారు కదండి, వాళ్ళని అలా చూస్తా ఉంటే చూడముచ్చటగా ఉందండి అన్నది సుబ్బులు. వాళ్లకు ఏ దిష్టి తగలకూడదు అని నవ్వుతూ చూస్తూ ఉన్నారు మణిక్యమ్మ గారు. అభి మైత్రిని బంగారం అంటూ ఉంటే నేను చూస్తున్నది అభినేనా? వాడేనా ఇలా పెళ్ళంతో మాట్లాడుతున్నది? ఈ మధ్య ఏమైంది వీడికి? దీన్ని బంగారం అని పిలుస్తున్నాడు. మేము వీళ్ళని ఎలా విడగొట్టాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటే వీళ్ళు దగ్గరైపోతున్నారా ఏమిటి? అయినా అభికి ఇదంటే ఇష్టం లేదు అని సంజన అన్నది కదా, పైగా ఆఫీసులో పెళ్ళాం అని కూడా చెప్పలేదు. మరి ఇదేమిటి? వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో వీడికే తెలియదు అనుకుంటా. ఒక్కసారిగా పెళ్ళంపై ప్రేమ పొంగిపోయినట్టుంటుంది. అది అడ్డుపడి ప్రాణాలు కాపాడింది కదా, అందుకని ఇలా చేస్తున్నాడా అని అనుకున్నది ఇంద్రాణి. నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరిగేలా ఉందే అని మెడపై ఉండి షాక్ గా చూస్తూ ఉన్నది ప్రీతి. ప్లీజ్ బంగారం, ట్రై టు అండర్స్టాండ్ మా. సంతోష్ కూడా వచ్చేస్తూ ఉంటాడు. ఐ హ్యావ్ టు గో అన్నాడు అభయ్. ఇంకా అన్నయ్య రాలేదు కదా, అన్నయ్య వచ్చే లోపల టిఫిన్ చేసేయండి ప్లీజ్. చూడండి
మీరు తినకపోతే నేను కూడా తినను, ముందే చెప్తున్నాను అన్నది మనం. బంగారం, నిన్ను సరిపద త్వరగా పెట్టు అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు అభి. అమ్మమ్మ, మీరు రండి, టిఫిన్ చేద్దరు అని ముందుకు వెళుతూ సంతోష్ అక్కడే డోర్ దగ్గర నిలబడటం చూసి, అభి గారు, సంతోష్ సారు వచ్చారు, సంతోష్ సార్ కూడా టిఫిన్ చేయమని చెప్పండి అని కిచెన్ లోనికి వెళ్ళింది మనం. నేను లేనప్పుడు అన్నయ్య అన్నావు అంటే నా ముందు కావాలి అని అలా అంటున్నావా? అంటే బావ చెప్పినట్టు నీకు నా మీద కోపం లేదు. నీ అలక పోగొట్టే మార్గం నాకు తెలుసులే. నా మీద అలిగావు అంతేనా అని నవ్వుకుంటూ అభి దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు సంతోష్. సంతోష్ సార్ వచ్చారా? వచ్చి టిఫిన్ చేయి అన్నాడు అభి. సంతోష్ అభి వైపు సీరియస్ గా చూశాడు. అభి అది చూసి నవ్వుకున్నాడు. మను వాళ్ళ అందరికీ టిఫిన్ పెడుతూ ఉన్నది. కన్నయ్య, రేపే పూజ, గుర్తున్నది కదా అన్నారు మణిక్యమ్మ గారు. హాగ్రాని గుర్తున్నది. నువ్వు టెన్స్ అవ్వకు, నేను రేపు నా పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకున్నాను, సరేనా అన్నాడు అభి. అని నవ్వారు మాణిక్యమ్మ గారు. బంగారం, నువ్వు కూడా టిఫిన్ చేయొచ్చు కదా అన్నాడు అభి. ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను అని చెప్పింది మనం. ఇంద్రాణి అక్కడ జరిగేది చూస్తూ, అమ్మో వీళ్ళను ఇలా వదిలేయకూడదు అంటూ అభి దగ్గరకు వచ్చి, అభి టిఫిన్ చేస్తున్నావా అని అడిగింది. చూస్తుంటే తెలియటం లేదా? కనిపించేదాన్ని చూస్తూ తెలియక అడుగుతున్నావా? తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా అని తింటూ ఉన్నాడు అభి. ఈసారి షాక్ అవటం ఇంద్రాణి వంతయ్యింది. కానీ ఇప్పటికే ఎన్నో షాక్లు చూసిన ఇంద్రాణికి ఇది కొంచెం పెద్ద షాక్. అసలు అభి ఎప్పుడు మామ్ అని రెస్పెక్ట్ ఇస్తూ ఉండేవాడు, అలాంటిది ఈ రోజేమిటి ఇలా రెక్లెస్ గా మాట్లాడుతున్నాడు? ఏమైంది అని అనుకుంటూ, అభి బాబు నీకు ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది ఇంద్రాణి. అభి తింటూనే తన వైపు చూడకుండా, నాకేమైంది, నేను బాగానే ఉన్నాగా అని మాక్సిమం కోల్ గా చెప్పాడు. ఇదేంటి అభి గారు అత్తయ్యతో అలా మాట్లాడుతున్నారు, ఏమైంది, ఏమిటి అని ఇంద్రాణి వైపు చూసి, అత్తయ్య రండి, మీరు కూడా టిఫిన్ చేద్దరు అని పిలిచింది మనం. నాకిప్పుడు ఆకలేమీ లేదు, అయినా అత్తయ్యకు టిఫిన్ పెట్టాలి అని అనిపిస్తే ఇందాక పిలిచేదానివి, ఇలా అందరూ తిన్నాక పిలుస్తావా? అసలు నీకు అత్తయ్య అన్న గౌరవం కూడా లేదు. మళ్ళీ నేనంటే ప్రేమ ఉన్నట్టు పైకి నాటకాలు ఎందుకులేమ్మా. చూసావా అభి, నీ పెళ్ళం ఎలా నాటకాలాడుతుందో అని ఏడుపు లంకించుకుంటూ బయట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఉన్నది ఇంద్రాణి. అలా ఏం కాదు అత్తయ్య, ఆయన అర్జెంటుగా వెళ్ళాలి అన్నారు, అందుకే మిమ్మల్ని తర్వాత పిలుద్దాం అని అనుకున్నాను, రండి వడ్డిస్తాను అన్నది మనం. నిజమే మామ్, అసలు నిజం బయటపడేంత వరకు ఎవరు ఏం చేసినా ఆ నాటకం బయటపడదు. బయటపడ్డ రోజు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఏమిటో అది వాళ్లకు తెలియదు. అప్పటి వరకు ఎన్ని నాటకాలైనా ఆడతారు అంటూ మను వైపు చూసి, మీ అత్తయ్యకు అంతగా ఆకలైతే ఆమె పెట్టుకొని తింటా అన్నది కదా, పైగా తనని జాగ్రత్తగా చూసుకోవటానికి తన మేనకోడలు అంటూ అప్పుడే వస్తూ ఉన్న ప్రీతిని చూస్తూ ఉన్నది కదా, తనే జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంట్లో ఉండి తేరగా తిని తిరగటం తప్ప అదేం చేస్తుంది? ఆ మాత్రం కూడా చేయలేదా? అలాంటి పనులన్నా చెప్తే రేపటి రోజున పెళ్ళయ్యాక బాగుపడతావు అని సీరియస్ గా అన్నాడు అభి. ఇంద్రాణికి ఏమీ అర్థం కావటం లేదు. లైఫ్ లో ఊహించినది ఈ రోజు చూస్తూ ఉన్నది. ఎప్పుడు అభి తన మాటకు అడ్డు చెప్పేవాడు కాదు, కానీ ఈ రోజు అసలు ఏడుస్తున్నా కూడా పట్టించుకోవటం లేదు అని బెల్లం కుట్టిన రాయిలాగా అలానే ఉన్నది. మనం చట్నీ వేయవా అని సంతోష్ అంటూ ఉండగానే ఇంద్రాణి అండ్ ప్రీతి షాక్ గా మను అని చూస్తూ ఉంటే వాళ్ళ ఇంటెన్షన్ అర్థమైన అభి, యో ఇడియట్, గ్రానీని అడుగుతావేమిట్రా, మైత్రి వాడికి ఏదో కావాలంటే చూడు, మన్ను పూజకి ఏర్పాట్లు అన్నీ చేశావా, లేకపోతే ఎవరికైనా చెప్పాలా అని అడిగాడు అభి. వద్దు కన్నయ్య, నేను చూసుకుంటాను అనేసి వెళ్లిపోయారు మణిక్యమ్మ గారు. సంతోష్ కన్ఫ్యూజ్ గా చూస్తూ ఉంటే, తర్వాత చెప్తాను, సైలెంట్ గా తిను అని అభి అనటంతో ఇంకేమీ మాట్లాడలేదు. ఓ అత్తేనన్నాడా, నాకేంటో మను అని వినిపించింది. ఈ రోజు ఏంటో అంత చిత్ర విచిత్రంగా ఉన్నది అని ఇంద్రాని చూస్తూ ఉండగా అభి హ్యాండ్ వాష్ చేసుకుని మను చీర కొంగుకు చేయి తుడుచుకుంటూ, బంగారం ఇక నువ్వు టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకో, బయటకెక్కడికి వెళ్ళకు, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి, జాగ్రత్త అని చీరను వదిలేస్తూ మను నడుం చిన్నగా గిల్లాడు. అభి అలా చేయగానే మను కంగారుగా ఎవరైనా చూశారేమో అని తనని తాను సర్దుకుంటూ చూస్తూ ఉంటే అభి నవ్వుతూ ఐవింగ్ చేసి సంతోష్తో బయటకు వెళ్లిపోయాడు. కానీ అభి చేసిన పని ఇంద్రాని కనుచూపు దాటిపోలేదు. అదంతా చూస్తూ, ఇదేమిటి, వీడు మా ముందు కావాలి అని నటిస్తున్నాడా, లేకపోతే నిజంగానే మారిపోయాడా, ఈ మధ్య దీని మీద
ఎక్కువ కేర్ చూపిస్తున్నాడు. అసలు ఏమైంది ఏంటో ఇదే నిజం అయితే మా ఆశల మీద నీళ్లు పడినట్టే. లేదు, అలా జరగటానికి వీల్లేదు. ముందు ఆ సంజన చేస్తా అన్న పని ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోవాలి అని ఇంద్రాణి ఆలోచిస్తూ ఉంటే, అత్తయ్య మీరు రండి టిఫిన్ చేద్దాం అని పిలిచింది మనం. నా ఇంట్లో తినాలి అన్నా కూడా నిన్ను అడిగి తినాలా? ఎప్పుడు తినాలో నాకు తెలుసు అన్నది ఇంద్రాణి. అయితే నచ్చినప్పుడు తినండి అనేసి మను ప్లేట్లో పెట్టుకుంటూ ఉంటే, అత్త మనం కూడా తిందాం పద అని వాళ్ళు పెట్టుకుని తింటూ మైత్రిని చూస్తూ ఉన్నారు. ఏమిటత్తా అంతలా కన్నార్పకుండా చూస్తున్నారు? అంత బాగున్నానా అన్నది మనం. చూస్తున్నా, అసలు ఇంత బాగా ఇద్దరు ఎలా నటించగలుగుతున్నారా అని చూస్తున్నా అని చెప్పింది ఇంద్రాణి. నాకు నీలాగా నటించడం రాదత్తా, ఏదైనా మొహం మీదే చెప్తా. నాకు మీ అంత టాలెంట్ లేదు. ఏమంటావు టాలెంట్ అని అడిగింది మనం. అందుకేనా మొగుడు పిల్లలు ఇద్దరు మా ముందు బాగున్నట్టు ఎన్నాళ్ళు నటించి మమ్మల్ని పిచ్చోళ్ళని చేశారు? అబ్బాబ్బా, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మేమే నిజంగా మీ ఇద్దరు బాగున్నారు అని నమ్మేశాం కదే. అంత బాగా నటించి ఇంకా కథలు చెప్తున్నావా అన్నది ఇంద్రాణి. పోనీలే అత్త, ఇంకా మనకి అస్సలు నిజం తెలిసిపోయింది అని దానికి తెలియదు కదా, అందుకనే అలా చెప్తుంది. ఇంకా అంత అవసరం లేదులే, నీ గురించి మాకు నిజం తెలిసిపోయింది అన్నది ప్రీతి. మీకు నా గురించి తెలిసిన ఆ నిజమేమిటో తెలుసుకోవచ్చా అని కూల్గా అడిగింది మనం. మా ముందు ఇద్దరు మొగుడు పెళ్ళాల్లాగా నటించారు. అసలు నిజం బయటపడిందే. ఇద్దరు ఇంట్లో కలిసి ఉంటూ బయట కనీసం ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉంటున్న విషయం మాకు తెలిసిపోయిందే. కనీసం ఆఫీసులో నిన్ను వాడి పెళ్ళాం అని చెప్పటం కాదు, కనీసం అభికి పెళ్లి అయినట్టు కూడా చెప్పలేదు కదా. అంటే అర్థమేమిటి? నిన్ను తన భార్యగా పరిచయం చేయటం తనకు ఇష్టం లేదు అనే కదా. మా కోసం మా ముందు అలా నటించాడు. నువ్వేమో మమ్మల్ని పిచ్చోళ్ళని చేశావు. ఇంకా నీ ఆటలు సాగవు. ఏమిటే, మేము మా పాటికి వాగుతూ ఉంటే నువ్వు అలా తింటున్నావు? నిజం బయటపడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావా? ఇంకా నువ్వేం చెప్పినా మేము నమ్మమే. ఇన్ని రోజులు అభి నా కోసమే నిన్ను భార్యగా ఒప్పుకున్నాడు. నేనేమో నిన్ను ఏమన్నా అంటే ఏమవుతుందో అని నిన్ను ఏమీ అనలేదు. నాకేమవుతుందో అని వాడేమంటాడేమో అని నేను నిన్ను భరించాము. ఇంకా మాకు ఆ అవసరం లేదు. ఇంకొన్ని రోజుల్లో నిన్ను ఈ ఇంటి నుండి తరివేస్తాను. మళ్ళీ అభికి ప్రీతిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నది ఇంద్రాణి. కానీ అత్త, ఈరోజు ఇడ్లీ చాలా స్మూత్ గా ఉన్నాయి కదా, అల్లం చట్నీ కూడా ఉంటే బాగుంటుంది అన్నది మనం. మనకు తెలిసిపోయింది అని మైండ్ పోయింది అనుకుంటా. సంబంధం లేకుండా వాగుతుంది. తిను, బాగా తిను. మళ్ళీ నిన్ను తరిమేస్తే ఈ తిండి దొరుకుతుందో దొరకదో అన్నది ప్రీతి. అంటే మాకు తెలిసిపోయింది అని నీకు భయం వేయటం లేదా అని అడిగింది ఇంద్రాణి. అత్త, నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, నన్ను మా ఆయన్ను వేరు చేయాలి అని చూస్తే ఎవరైనా సరే నాకు ఒక్కటే. ఏమిటి, ఇందాకటి నుంచి చూస్తున్నా తెలిసిపోయింది అని ఓ తెగ గెంజుకుంటున్నారు. ఏం తెలిసింది? నేనేం అబద్ధం చెప్పాను చెప్పండి? నాకు నా మొగుడంటే ఇష్టం, ఆయన నా సర్వస్వం అని చెప్పాను. కానీ ఏ రోజు కూడా ఆయనకు నేను ఇష్టమో లేదో చెప్పలేదే. ఇన్ఫాక్ట్ మీరు అడగలేదు, నన్ను బాగా చూసుకుంటారు అని చెప్పాను. ఆయన నన్నెంతో, అసలు తనకే నచ్చని నీ మేనకోడల్ని కూడా మీకోసం ఇంట్లో ఉండనిచ్చారు. ఇంకా తాళి కట్టిన పెళ్ళాన్ని ఎలా చూసుకుంటాడో తెలియదా? నిజమే, నేనే తన భార్యను అని ఎవ్వరికీ చెప్పలేదు. అసలు ఆయనకు నాకు పెళ్ళయింది అని కూడా ఎవ్వరికీ తెలియదు. అంత మాత్రాన ఆయనకు నేనంటే ఇష్టం లేదు అని కాదు కదా. ఆయన ఎన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరత్తా. ఇప్పటి వరకు బంధానికి కట్టుబడిన మా ఆయన ఇప్పుడు ప్రేమకి కట్టుపడ్డారు. మీలాంటి వాళ్ళు ఏం చేసినా ఆయన నన్ను వదులుకోడు, నా చెయ్యి విడిచిపెట్టరు అన్నది మనం. ఏంటి, ఇదో కొత్త నాటకమా? మళ్ళీ నిజం తెలిసిపోయింది అని వేరే ఆట మొదలు పెట్టావా అన్నది ఇంద్రాణి. అయ్యో అత్త, నాటకం ఆట కాదు, నిజం. ఇప్పుడు నిన్ను ఎలా నమ్మించాలి చెప్పు అన్నది మనం. నువ్వేంటే నమ్మించేది? నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అన్నది ప్రీతి. హే నువ్వాగు, టాలెంట్, నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. అట్టే వాగావనుకో, సాంబార్ చూసావు కదా ఎలా మరుగుతుందో, నెత్తి మీద గుమ్మరిస్తాను జాగ్రత్త అని చెప్పింది మనం. మను వాయిస్ కి జంకుతో వెనక్కు తక్కింది ప్రీతి. కింద పడ్డా నీదే పై చెయ్యి అంటావే, అయినా వాడికి నువ్వంటే ఇష్టం లేదు కదా, ఇంకా ఎందుకు వాడిని పట్టుకుని వేలాడుతావు? వాడిని వదిలేస్తే పేడ విరగడవుతుంది కదా మాకు అన్నది ఇంద్రాణి. అత్త, నీకు దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. చెప్పి నాకు ఇరిటేషన్ వస్తున్నది. సరే,
నీకోసం నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను, కావాలంటే వాడుకో అని చెప్పింది మనం. ఏమిటే అది అని అడిగింది ఇంద్రాణి. ఏముందత్త, ఇంకా ముసుగులో గుద్దలాటెందుకు చెప్పు. నీకు నా మాట మీద నమ్మకం లేదు. నేను అబద్ధం చెప్తాను, కానీ మీ అబ్బాయి అభయ్ అయితే నిజం చెప్తాడు కదా. వెళ్ళి డైరెక్ట్ గా మీకు నేనంటే ఇష్టం లేదు, నా కోసం నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, నీకు కూడా ఇష్టం లేదు కాబట్టి నన్ను పంపించే అని చెప్పు. అప్పుడు నేను నిజం చెప్తున్నానో లేదో తెలిసిపోతుంది, ఇంకా మీ అనుమానాలన్నా తీరిపోతాయి. ఏమంటావత్తా అన్నది మనం. నేను నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను అని పొగరా. ఈరోజు అభి రాగానే ఈ విషయం అటు ఇటు తేల్చేస్తాను, రా ప్రీతి అంటూ ప్రీతిని తీసుకుని వెళ్లిపోయింది ఇంద్రాణి. అయినా ఆఫీసులో విషయం వీళ్ళకి ఎలా తెలిసింది? మేబీ నిన్న సంజన వచ్చింది కదా, ఏమన్నా చెప్పిందా? అయినా తనకు కూడా తెలియదు కదా, ఎలా తెలిసింది అనేది సెకండరీ. ముందు అత్తయ్యను ఆపాలి. అత్తయ్య అలా అంటే అభిగారు కోపంలో నిజం చెప్తే మళ్లీ ప్రమాదం. ఎలాగైనా సాయంత్రం అత్తయ్య అభిగారితో మాట్లాడకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నది మనం. రే సంతోష్, నీకు బుద్ధుందా? అసలు అందరి ముందు బంగారాన్ని మనో అని పిలుస్తావేమిటి అన్నాడు అభి. సారీ బావా, మర్చిపోయా. కానీ నువ్వు బానే కవర్ చేసావుగా, అయినా అర్జెంటుగా రమ్మన్నావు, ఎక్కడికి అని అడిగాడు సంతోష్. పృథ్వీ వస్తున్నాడు రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పాడు అభి. అవునా, ఇంత సడన్ గా ఎందుకు వస్తున్నాడు అని అడిగాడు సంతోష్. నేనే రమ్మని కాల్ చేశాను అన్నాడు అభి. ఎందుకు బావా అని అడిగాడు సంతోష్. ఇప్పటికే చాలా లేట్ చేశాను, ఇంకా ఆలస్యం చేయకూడదు, అందుకనే ముందు ఆ శుక్లాభాయ్ ఎవరో కనుక్కోవాలి. ఇదంతా కూడా జరిగింది వైజాగ్ లో కాబట్టి అక్కడి నుండే మొదలు పెట్టాలి, అందుకనే వాడిని రమ్మన్నాను. వాడైతే ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తాడు. నాకు తెలిసి వాడి మనుషులు ఆ డిపార్ట్మెంట్ లో కూడా ఉంటారు, అందుకనే సీక్రెట్ మెయింటైన్ చేయటం బెటర్. ఒక్కసారి వాడు నా చేతికి చిక్కాలి, అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి అంటూ ఎయిర్పోర్ట్ ముందు కారు ఆపే ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళాడు అభి. హాయ్ బావా, ఏమిటి ఇంత లేటో? నేను వచ్చి చాలాసేపు అయింది. ఊరికి రమ్మని చెప్పి కనీసం రిసీవ్ చేసుకోవటానికి కూడా రాలేదు. హౌ షేమ్ బోత్ ఆఫ్ యూ అన్నాడు పృథ్వీ. చుబ్బే, ఇప్పుడేంటి లేట్ అయింది, సో వాట్? అయినా వచ్చాంగా, ఏమిటి నీ గోల? వచ్చి కారెక్కు సైలెంట్ గా, లేదంటే ఇక్కడే వదిలేసిపోతా అన్నాడు అభి. అంత శ్రమ ఎందుకులే బావా, నువ్వు చేసినా చేస్తావు అంటూ కారెక్కుతో, ఎరా సంతోష్, మనోడులో చాలా మార్పు వచ్చింది, ఏంటిరా కథ అని అడిగాడు పృథ్వీ. ముందు ముందు నీకే తెలుస్తుంది, వచ్చి ఎక్కు, లేదంటే వాడు అన్నంత పని చేస్తాడు అని కారెక్కాడు సంతోష్. అమ్మో నిజమే అంటూ కారెక్కాడు పృథ్వీ. ఆఫ్టర్ మీటింగ్ ఇన్ ఫామ్ హౌస్ తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.